దీన్ని బలోపేతం చేయాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ సీట్లకు పోటీ చేయాలన్న ప్లాన్ ఉంది. కూటమి పార్టీల సీట్ల సర్దుబాటు చర్చల సమయంలోనే ఇందుకోసం పట్టుబట్టాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. పంచాయతీరాజ్, మున్సిపల్ సంస్థలన్నింటిలోనూ ప్రాతినిధ్యం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ ప్రణాళికపై ఇన్సైడ్ స్టోరీ. విశాఖలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటన తరువాత ఏపీ బీజేపీలో కొత్త జోష్ కనిపిస్తోంది. ఈ క్రమంలోనే స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టింది. కూటమితో కలిసి వెళ్తూనే పార్టీని బలోపేతం చేసుకునే పనిలో ఉంది. ఈసారి ఎక్కువ సీట్లు కోరాలనే లక్ష్యంతో పనిచేస్తుంది. స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం పెంచుకోవాలని ప్రయత్నం చేస్తోంది. దీంతో టికెట్ల కోసం ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. ప్రతి గ్రామం, మండల ప్రజా పరిషత్, జెడ్పీ, మున్సిపాలిటీ, నగరపాలక సంస్థల్లో పార్టీ ప్రాతినిధ్యం ఉండేలా ప్రణాళిక రూపొందిస్తోంది. పంచాయతీల్లో వార్డు సభ్యులు, సర్పంచ్, ఎంపీటీసీ, మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు, జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు ఉండాలన్నది పార్టీ నేతల ఆలోచన. అలాగే పురపాలక సంఘాల్లో కౌన్సిలర్లు, చైర్మన్లతో పాటు నగరాల్లో కార్పొరేటర్లు, మేయర్లు ఉండాలన్న లక్ష్యంతో పనిచేస్తుంది. స్థానిక సంస్థల్లో అన్ని చోట్ల పార్టీ ప్రాతినిధ్యం పెరిగితే 2029 అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు అడగవచ్చన్నది బీజేపీ నేతల భావన. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఏపీకి అన్ని విధాలా సహకరిస్తోంది. కొత్త ప్రాజెక్టులు ఇస్తోంది. ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్దతు కోరాలని ప్రయత్నిస్తోంది. ఆయా జిల్లాల్లో పార్టీకి ఉన్న బలాబలాలపై అంచనా వేసుకుని ఎన్నికల్లో పోటీ చేసేందుకు కార్యకర్తలను, నేతలను సిద్ధం చేయాలనే ఆలోచనలో ఉంది. స్థానిక సంస్థల్లో యువతకు అవకాశం కల్పిస్తే పార్టీ పటిష్టతకు దోహదం చేస్తుందని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. అన్ని స్థాయిల్లో అవకాశం కల్పించాలని పోలింగ్ బూత్ లెవెల్ నుంచి పార్టీని బలోపేతం చేసే ప్రయత్నంలో ఉంది. వాస్తవానికి బీజేపీకి రాష్ట్రంలో అంత బలమైన కేడర్ లేదు. ఇది పార్టీ నేతలకు తెలియని విషయమే కాదు. ఈ క్రమంలోనే పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది. 945 మంది బీజేపీ మండల అధ్యక్షులతో నిర్వహించిన సమావేశంలో పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై నేతలు చర్చించారు. మరోవైపు కూటమిలో సీట్లు సర్దుబాటు చేసుకునే క్రమంలో బలంగా ఉన్న స్థానాల కోసం పట్టుబట్టాలని బీజేపీ ఆలోచన చేస్తోంది. టీడీపీకి 80%, జనసేనకు 15%, బీజేపీకి 5% సీట్లు తీసుకోవాలనే ప్రతిపాదనలున్నాయి. కానీ గ్రామ స్థాయిలో పార్టీ ఎదగాలంటే ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించాలి. పదవుల్లో పార్టీ నేతలుంటే క్యాడర్ ఆటోమేటిక్గా పెరుగుతుందని భావిస్తోంది. దీంతోనే ఈసారి ఎక్కువ స్థానాలను డిమాండ్ చేయాలని బీజేపీ నిర్ణయించిందని సమాచారం. ఇందుకోసం మంత్రి సత్యకుమార్ నేతృత్వంలో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇక విశాఖ నగరపాలక సంస్థపై బీజేపీ ఎక్కువగా దృష్టి పెడుతోంది. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ అయిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో బీజేపీ నేత ఎన్ఎస్ఎన్ రెడ్డి మేయర్ పీఠాన్ని దక్కించుకున్న విషయాన్ని పార్టీ లీడర్లు గుర్తు చేస్తున్నారు. ఇక్కడ పోటీ చేసేందుకు పార్టీ నేతల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉంది. వచ్చే ఎన్నికల్లో పోటీకి ఇప్పటికే ఏకంగా 200 మంది దరఖాస్తు చేసుకున్నారని కమలం పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గెలుపోటముల సంగతి పక్కన పెడితే పార్టీలో అవకాశాలు, ఆసక్తి ఉన్నవారి సంఖ్య పెరిగితే క్యాడర్ బలపడుతుంది. నేతలంతా దీనిపైనే దృష్టి పెట్టి ఈసారి స్థానిక ఎన్నికల్లో ఆర్థిక, అంగబలం ఉన్న అభ్యర్థుల కోసం వెతికే పనిలో పార్టీ నాయకత్వం ఉంది. ఇలా చేస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీ పుంజుకుంటుందని భావిస్తుంది. భవిష్యత్తులో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికి అవకాశం ఉంటుందన్నది కమలనాథుల ఆలోచన. కమలం గుర్తు పార్టీ నేతల ఆలోచనలు బాగున్నాయి. కానీ కూటమిలో ఉన్నప్పుడు పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ముందుకు వెళ్లాలి. సీట్ల విషయంలో అనుకున్నట్టు జరగకపోవచ్చు. బీజేపీని బలోపేతం చేయాలనే ప్రతిపాదనలు ఓకే, కానీ పార్టీ నేతలు కలిసికట్టుగా వెళ్తారో లేదో అన్నదే అనుమానం. కమలనాథులు బయటకు కలిసికట్టుగా ఉన్నట్టు కనిపిస్తున్నా అంతర్గతంగా నేతల మధ్య సహకారం మాత్రం అంతంత మాత్రమే. అందుకే పార్టీ ఎదగడం లేదనేది నిపుణుల విశ్లేషణ. ఈ పరిస్థితుల్లో బీజేపీ ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.